నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లోని కేఎల్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఉన్నత విలువలపైన అనే అంశంపై ప్రసంగించిన వివేక్ వెంకటస్వామి. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ లోని సింగపూర్ టౌన్షిప్ లో దొంగలు హల్చల్. సంక్రాంతి పండుగ నిమిత్తం నివాసితులు సొంత ఊర్లకు వెళ్లిన సమయంలో ఘాతుకానికి పాల్పడ్డ దొంగలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తరలించడంతో నిరసన. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక నిరాహార దీక్ష. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న మెదక్ ఎమ్మెల్యే. రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అలైవ్ అరైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్ రావు. హైదరాబాద్ లోని కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రోచర్ను రిలీజ్ చేశారు రాష్ట్ర లేబర్ అండ్ మైనింగ్ జియాలజీ మినిస్టర్ గడ్డం వివేక్. జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ లోని కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్స్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రోచర్ ను రిలీజ్ చేశారు రాష్ట్ర లేబర్ అండ్ మైనింగ్ జియాలజీ మినిస్టర్ గడ్డం వివేక్. కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మినిస్టర్ గడ్డం వివేక్ తో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్లు జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని అభినందించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో గవర్నమెంట్ తరపున విద్యార్థులను కూడా ప్రోత్సహించి స్కిల్స్ ను డెవలప్ చేసి దిశగా 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి విద్య, వైద్యంపై ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనిలో భాగంగానే పేద ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 నుంచి 10 లక్షలకు స్లాబ్లను మార్చామని, ఏదేమైనా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో ఇలాంటి యూనివర్సిటీలు తెలంగాణకు అవసరమని, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. చాలా సంతోషం అయింది ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు కేఎల్ యూనివర్సిటీ అండ్ రాష్ట్ర. కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జాము దేశం మొత్తం మీద ఇంతమంది రాశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న మన విద్యార్థి ఈ రోజున మనం చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ నుంచి అంటే మన కేఎల్ విద్యార్థి. 75 లక్షల ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యాడు. ఆ విద్యార్థి మన అజీజ్ నగర్ క్యాంపస్ స్టూడెంట్. అతను ఈ రోజున యాపిల్ కంపెనీ అంత పెద్ద కంపెనీలో 75 lakhs ప్యాకేజీ పనిచేస్తున్నా. అతి ముఖ్యమైన మిగతా విద్యార్థులు 50 లక్షలకి, 60 లక్షలకి, అలాగే 30 లక్షలకి, 25 లక్షలకి ప్యాకేజీలు వచ్చిన
మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా అటన్నిటికీ మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ కూడా మినిస్టర్ గారికి తెలుసు. వాటన్నిటి మీద మీరే నిదర్శనం. మీరు ఇచ్చే ప్యాకేజీలు కావచ్చు, మీరే పెద్దన్న మంచి మంచి స్టార్టప్స్ పెట్టి మంచి మంచి ఇన్నోవేషన్స్ చేస్తే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అలాంటి యాక్టివిటీస్ చేయాలి. మిమ్మల్ని ఉద్దేశించి మినిస్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడినా దానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీ అందరి భవిష్యత్తు మారడానికి మన మినిస్టర్ గారి యొక్క మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క మెసేజ్ కావచ్చు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము, ఒక్కసారి మా పిల్లల్ని వచ్చి అడ్రస్ చేయండి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ కార్యక్రమానికి మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణించడం జరుగుతుందని, ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అలైవ్ కార్యక్రమాన్ని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక కాలేజీ మైదానం నుంచి మెహబ్ సాయి ఫంక్షన్ హాల్ వరకు హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. దేశం మొత్తంలో ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరుగుతుందని, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పూర్తిగా రోడ్డు పాలన పడుతుందని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడపాలని వారు అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, ఎంవీఐ వెంకటస్వామి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ రంగాకృష్ణ, నేషనల్ హైవే అథారిటీ డీజీఎం బేబీ శాలిని, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, శివప్రసాద్, ప్రకాష్, పోషమ్మల అశ్విని, బైరం కుమార్, నాగరాజు యాదగిరి పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ గారు మాకు మార్గదర్శి. ఈ జిల్లా పోలీస్ యంత్రాంగానంతా ఒక పటిష్టంగా సమర్థవంతంగా నడిపిస్తున్న డాక్టర్ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు, మన నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన డీజీఎం శాలిని మేడం, మా సీఏ రామాయంపేట ప్రస్తుతము ఇన్ఛార్జ్ సీఏగా ఉన్న రంగకృష్ణ, ఉపేందర్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు, పాత్రికేయ మిత్రులు, పుర ప్రముఖులు, టవర్ ఇప్పుడు అత్యంత అవసరమైంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ప్రతి సంవత్సరము 4,90,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, 1,80,000 మంది చనిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక నిమిషం మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడినప్పుడు, నేను మాట్లాడి స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, అంటే ఈ 1 నిమిషంలో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగింది, ఈ 3 నిమిషాల్లో ఎక్కడో ఒక దగ్గర మరణం సంభవించింది. నీకు ఇంకొక విషయం చెప్తాను, మనకు కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళా తిరిగి ఇంటికి వస్తలేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణంకి ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పిండ్రు ఒక వీడియోలో, ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేసిండు. చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయాడు. ఇవాళ వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరుమణులు కానివ్వండి, మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మన అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి ఇదే కాదు, ఇంతకుముందు మా తీసుకున్నది 10 రోజులలో రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో ఒక రోజు ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో అది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం చేస్తున్నాము. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీకు తెలుసో లేదో,
మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ ఒక 8,000 మంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల. 8,000 మంది మర్డర్లు లేదా సూసైడ్లు అన్ని కలిపి 500-600 మంది ఉంటే మర్డర్లు సూసైడ్ ఇవన్నీ 500-600 మంది ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్ లో మాత్రం దాదాపు సంవత్సరానికి 8,000 మంది చచ్చిపోతున్నారు, ఒక 20,000 మంది గాయపడుతున్నారు. దాంతో పాటు మన మెదక్ చూసుకుంటే మన 21 మండలాలలో మన ఎవ్రీ ఇయర్ 450 మంది చచ్చిపోతున్నారు. మీకు తెలుసు లేదు, 450 మంది చనిపోతున్నారు మన మెదక్ జిల్లాలో. అలాగే ఒక 1000 మంది దాకా గాయపడుతున్నారు బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్ కూడా ముఖ్యంగా ఉన్న 450 కూడా సగం కూడా టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ ఉంటాయి కదా, టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ ఎందుకైతే ఈ 3 కారణాలు ఉన్నాయి ముఖ్యంగా టూ వీలర్ కు. నెంబర్ 1 హెల్మెట్ లేకపోవడం, మెయిన్ హెల్మెట్ లేకపోవడం. నెంబర్ 2 డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్. డ్రంక్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తే మనం సరిగ్గా ఎస్టిమేట్ చేయలేము, సరిగ్గా దోలేము, కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొకటి. ర్యాష్ డ్రైవింగ్ అంటే స్పీడ్ గా పోవడం, స్పీడ్ గా రోడ్ చిన్నగా కూడా స్పీడ్ గా పోవడం. ఈ 3 కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. మేము కూడా NHIలో మా ఒక రోడ్ అనేది ఎప్పటికప్పుడు పాట్ హోల్ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా చూసినట్టయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకు కావాల్సిన విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే రంబుల్ స్ట్రిప్స్ వేయించడం, లైటింగ్ ప్రొవైడ్ చేయడం, ఇంకా మీడియా ఓపెనింగ్స్ అవసరం ఉంటే అవి కూడా చేయడం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మేజర్గా రోడ్ సేఫ్టీ, యూజర్ సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల మరి ఒక వ్యక్తికే కాదు కానీ ఒక కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుందన్న ఒక విషయాన్ని గమనిస్తూ మేము మా రోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇంకా మీరు రీసెంట్గా కూడా గమనిస్తే మరి QR స్కాన్ బోర్డ్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళ అక్కడ లోకల్ ఎవరిని సంప్రదించాలి, లేదంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారనే విషయాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ ఈ రోజు 17వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ హాజరయ్యారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ ఈ రోజు 17వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి గజ్వేల్ మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదే అన్నారు. అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు నేడు గజ్వేల్ ని సందర్శించి ఇక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకుంటున్నారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1 కోటి రూపాయల నిధులు కూడా గజ్వేల్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. గజ్వేల్ లో నెలకొన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య తీర్చి గజ్వేల్ ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్ కి ఓటు వేయాలన్నారు. ఇక్కడ అభివృద్ధి ఎవరు నిల్చున్నా కారు గుర్తుకు కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ రోజు నుంచి మనందరి ఒకటే నినాదమని, కారు గుర్తుని గుర్తుంచుకోవాలని, మనమందరం కలిసికట్టుగా అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కళ్యాణ్క నర్సింగ్రావు, మామిడి శ్రీధర్, శంకర్, వార్డు ఇన్ఛార్జ్ మద్ది రాజిరెడ్డి, రమేష్ గౌడ్, అహ్మద్, భీమప్ప, దశరథ, జహంగీర్, షాదుల్, కరీం, హనుమంతరెడ్డి, బాలరాజు గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డులలో కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ 17వ వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 20 స్థానాలకు 20 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇవాళ గత 2014 సంవత్సరం నుంచి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది. గజ్వేల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు, రింగ్ రోడ్డే కావచ్చు, గజ్వేల్లో మంచి విద్యా సౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు, గజ్వేల్లో 2 పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు, ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో, ఎవరైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 17వ వార్డు నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు.
జనాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ నాయకుడు అందుబాటులో ఉన్నారు, ఎవరి దగ్గరలో ఉన్నారు, ఏ వ్యక్తి అయితే మీకు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారని చెప్పి ఆలోచనతోటి జనాలు ఓట్లేయాలి తప్ప అప్పుడప్పుడు పుట్టుకొచ్చేటువంటి వ్యక్తులను మీరు నమ్మకూడదు. ఈ ఎలక్షన్ల కోసం కొన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు. చేసినా కానీ ఏది ఏమున్నా కానీ ప్రజల చేతుల్లోనే ఓటు ఉన్నది. ఆ ఓటు అనేది సక్రమమైన పద్ధతిలో మీరు వినియోగించుకున్నట్లయితే ఒక మంచి నాయకుడిని మీరు గెలిపించుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా మీకు యూరియా సమస్య వచ్చినా, పబ్లిక్ సమస్య వచ్చినా, ఏది వచ్చినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే స్పందించారు. కానీ ఏనాడైనా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్పందించలే, ఇప్పుడున్న అటువంటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కూడా స్పందించలే. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్లోని సింగపూర్ టౌన్షిప్లో దొంగలు హల్చల్ చేశారు. సంక్రాంతి పండుగ నిమిత్తం టౌన్షిప్లోని నివాసితులు తమ సొంత ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్లోని సింగపూర్ టౌన్షిప్లో దొంగలు హల్చల్ చేశారు. సంక్రాంతి పండుగ నిమిత్తం టౌన్షిప్లోని నివాసితులు తమ సొంత ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొత్తం 5 బ్లాక్లలో 7 ప్లాట్ఫారాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించగా A33 బ్లాక్ లో 106 ప్లాట్ నంబర్లో 5 లక్షల విలువ చేసే బంగారం, విదేశీ కరెన్సీ చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఏసీపీ చక్రపాణి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. దొంగలు సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ గార్డు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలాంటి అలికిడి లేకుండా దొంగలు తమ పని కానిచ్చేశారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర సాంకేతిక ఆధారాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన సింగపూర్ టౌన్షిప్ మా పోచారం పిఎస్ లిమిట్స్ లో దొంగతనం అయిందంటే ఇక్కడ హాజరైనాం. ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ ఇక్కడ ఆంధ్రకు వెళ్ళారు. వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేసి ఉన్నారు. వాళ్ళ ఆబ్సెన్స్ లో ఇక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వచ్చినాం. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేశారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసినాం. మేము అది కంపారిజన్ చేసుకొని ఒకసారి ఓనర్స్ లేరు ఇక్కడ. ఓనర్స్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ గోల్డ్ అయితే మిస్ అయింది అంటున్నారు. ఎంత పోయింది అనేది వాళ్ళ క్లారిటీ లేదు. అది ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఉంది, ఇక్కడ వాళ్ళతో మాట్లాడము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకేమి సౌండ్స్ కానీ ఏమి సస్పీషియస్గా ఏం లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్లతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి. కెమెరాస్ బ్రేక్ చేసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ సీసీ ఫుటేజ్లు, తర్వాత ఈ దాంట్లో డాటా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాం మనము. క్లూస్ టీమ్ తర్వాత ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారో అవన్నీ కలెక్షన్ చేసి మనం దొంగలను పట్టుకుంటాం. మేము అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏది ఉంటే చేస్తాం. మేము టోటల్గా ఒక 5 houses అంటే ఓన్లీ 1 house లోనే దొంగతనం అయింది. మిగతా దాంట్లో ఓన్లీ అటెంప్ట్ ఉన్నది. అందులో ఏం ప్రాపర్టీ ఏం పోలేదు. అది దాని విషయమై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అది క్లూస్ టీమ్తో సహా మేము అంత టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే చూసి కంప్లీట్ చేసుకుంటాం. టోటల్ 5. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మందా బాలరెడ్డి, రామదాస్ గౌడ్లు హాజరయ్యారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మందా బాలరెడ్డి, రామదాస్ గౌడ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. అనంతరం అత్తెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు విభజనలో భాగంగా 12వ వార్డు, 20వ వార్డు కలిశాయని, ఈసారి 20 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పార్టీ ఆదేశాల మేరకు గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా 20వ వార్డుకి ఇన్ఛార్జిగా ఇచ్చారు నన్ను. కాబట్టి ఇక్కడ ఒక వార్డు 2 వార్డు ఒక దగ్గర కలిసినట్టున్నాయి. ఈ వార్డు ఆ వార్డు 2 కలిసి 20వ వార్డు అయినట్టుంది. మొన్న కూడా అక్కడ ఇంకొక జెండా కూడా ఎగిరేయడం జరిగింది. కాబట్టి అందరు ఆ వార్డు కానీ ఈ వార్డు కానీ ఎంతమంది ఉన్నా అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే పార్టీకి పనిచేయడానికి వచ్చినాం మేము, ఎవరో వ్యక్తికి పని. మున్సిపల్ ఎలక్షన్ల సన్నాహంలో 20వ వార్డులో జమీల్ గారి ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగినది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గజ్వేల్ పట్టణంలో అన్ని వార్డులో కేసీఆర్ గారి నాయకత్వంలో
అందరిని గెలిపించుకొని మనము కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మా 20వ వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన 20వ వార్డుకు ఇన్ఛార్జిగా వచ్చిన బాలరెడ్డి అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా 20వ వార్డు సభ్యులకు పేరు పేరున నమస్కారం. 20వ వార్డులో కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ సాధన రష్మిత పెరుమాల్ పాల్గొని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ సాధన రష్మిత పెరుమాల్ పాల్గొని విద్యార్థులను దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రతలో భాగంగా సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి అని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని రోడ్డు భద్రతను గురించి పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి, ప్రిన్సిపల్ నిఖిత్, అంజుమ్, విద్యార్థినులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్లో మాది ట్రాఫిక్ సేఫ్టీ రిలేటెడ్ బేసిక్లీ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లాస్ట్ 1 వీక్ నుంచి నడుస్తుంది. ఇది మా డీజీపీ గారు అండ్ సీఎం గారు లాంచ్ చేసిన ట్రాఫిక్ సేఫ్టీ పైన ఉన్న క్యాంపెయిన్. దీంట్లో బేసిక్లీ అందరికీ ట్రాఫిక్ సేఫ్టీ రిలేటెడ్ అవేర్నెస్ చేయాలని, ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా నడుపుతాం, హెల్మెట్ లేకుండా బండి నడుపుతాం, లేదంటే ఆల్కహాల్ తాగి నడుపుతాం, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్ మీద మూవ్మెంట్ చేస్తాం. ఇట్లాంటి అంశాల మీద అన్ని ఏరియాస్లో గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి అవేర్నెస్ చేయాలని రోజు అన్ని పోలీస్ స్టేషన్ లెవెల్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో నిన్న కూడా ఒకటి కైట్ ఫ్లైయింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం చిన్నపిల్లలు. సో బేసిక్లీ ఇవాళ కూడా యూత్లో అవేర్నెస్ చేస్తే వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ కమ్యూనిటీస్లో, వాళ్ళ రిలేటివ్స్, పేరెంట్స్ అందరికీ ఈ అంశాల గురించి చెప్తారని, ఈ యొక్క బిహేవియరల్ చేంజ్ వస్తే ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కొంచెం మేము ప్రివెంట్ చేయగలమని ఈ ఇంట్రెస్ట్తో ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. పబ్లిక్ అందరితో మా రిక్వెస్ట్, ఈ ట్రాఫిక్ సేఫ్టీ క్యాంపెయిన్ అరైవ్ అలైవ్, ఈ క్యాంపెయిన్కి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం ఇది. అండ్ కొన్ని చిన్న బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే పెద్ద యాక్సిడెంట్స్ మేము ప్రివెంట్ చేయగలం. సో ఈ క్యాంపెయిన్లో మాకు అసోసియేట్ అవ్వండి. అండ్ ఐ హోప్ ఈ మెసేజ్ అందరికీ వెళ్ళి ఇది క్యాంపెయిన్ బాగా సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో నెలకొన్న తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజున పుణ్యవచనం, చక్రతీర్థం, అభిషేకం, అలంకరణ, స్వామివారి కళ్యాణం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు పూజారి వెంకట రామ్మోహన్ శర్మ. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో నెలకొన్న శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ తిరుమల స్వామి ఈ ప్రాంతాన్ని 300 సంవత్సరాల క్రితం పరిపాలిస్తున్న పాలకులకు కలలో కనిపించి తాను ఈ బండపై అవతరించినట్లు తెలిపినట్లు స్థల పురాణం. దీని ప్రకారం వారు తిరుమల స్వామిని ప్రతిష్ఠించి ఈ గుడిని నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతానికి నిత్య ధూపధూప నైవేద్యాల కోసం 360 ఎకరాల భూమిని కూడా భూదానం కింద ఇచ్చారు. ముఖ్యంగా తిరుమలయ్య స్వామి భక్తుల కోరికలను తీర్చడం వల్ల భక్తులకు తిరుమల స్వామి ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ప్రతి రథసప్తానికి ముందు వసంత పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల స్వామి పెళ్లిళ్లు నిర్వహించడానికి ఎక్కువ శాతం మంది ఈ గుడి వద్ద కళ్యాణాలు జరగడం విశేషం. అవతారం ఎత్తి ప్రకృతి మాత ఆజ్ఞ మేరకు తిరుమలయ్య బండ భక్త కోటి సర్వ భక్త కోరికలు తీరుస్తాడు. ఆ స్వామివారి సన్నిధిలో ఉన్న గుండంలో స్నానం మారినచో సర్వ రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. స్వామివారి ప్రాంగణంలో 41 రోజుల పాటు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల 24 నుంచి బండ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు మొదలుకొని 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున పుణ్యవచనం, చక్రతీర్థం, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, హారతి, గరుడ మహోత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ బండ్లు తిరగటం కార్యక్రమాలు నిర్వహిస్తానని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. జయ జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మన పూర్వజన్మ విశేషం చేత మనమంతా కూడా మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు ఎక్కడో దివ్యదేశాల్లో శ్రీరంగము మరియు సింహాచలము మరియు భద్రాచలము మొదలైన దేశాల్లో జరిగేటువంటి పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా మన చెల్మెడలో తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఈయన ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. మీసాల వెంకటేశ్వర స్వామి అంటారు. మరి ఇంతటి గొప్పనైనటువంటి ఈ స్వయంభూ దేవాలయంలో
మరి పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ దివ్య ప్రబంధ కాలక్షేపం మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా జరుగుతున్నది. ఈరోజు 3వ రోజు. అలాగే సాయంకాలం పరమపదోత్సవం ఉంటుంది. మనకు నమ్మాళ్ళవారు సాయించినటువంటి తిరువాయిమూషి అనేటువంటి ఎందుకయ్యా కళ్యాణం చేసుకుంటాడు అంటే, ఆయన కళ్యాణం చేసుకుంటున్నాడంటే ముక్కోడి దేవతలు మరి అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నీ కూడా తమ స్థానాలలో ఉండి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. ఏ విధంగా అయితే ఒక సీఎం వస్తున్నాడంటే ఒక పిఎం వస్తున్నాడంటే ఏం చేస్తారు, అందరూ కూడా అలర్ట్ అయ్యి చుట్టుపక్కల అందరూ కూడా శుభ్రం చేసి ఎట్లా ఈ విధంగా అయితే ఉంటుందో ఈ ప్రపంచమంతా ఈ లోకమంతా కూడా ఆయన నిత్య కళ్యాణ పత్రం చేసుకుంటూ ఉంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి తమ నిరుధులు నిర్వర్తించి భక్తులందరినీ కూడా కాపాడుతారు అని శాస్త్రం. అందుకనే ఆయన మరి తిరువెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ ఉన్నటువంటి తెల్మడ నాథస్వామి ఆ కళ్యాణోత్సవాన్ని 26వ తారీఖు నాడు చేసుకోబోతున్నాడు. భక్తులంతా కూడా మరి ఈ కార్యక్రమానికి తమ తోచిన విధంగా పూలు పళ్ళు కొబ్బరికాయలు ఒడి బియ్యము తొలవాల బియ్యము పుత్తెమట్టలు పట్టు వస్త్రాలు మొదలైన తీసుకుని వచ్చి మీ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-20 గ్రామాల వారికి ఫోన్లు చేసి సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే విజ్ఞప్తి. అదేవిధంగా గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలకు మంచి జరగాలంటే సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం 2018పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 6 బ్యాచ్లుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిపిఓ జానకిరెడ్డి, డిఎల్పిఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు, సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో 1,70,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు మండలానికి సంబంధించి 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 9 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో 1,70,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు మండలానికి సంబంధించి 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన నాటి నుంచి మహిళలు, యువకులు బాగుండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామని తెలిపారు. అలాగే ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. గత పాలకులు ఒక్కో మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నిజాంపేట మండలంలోని గ్రామాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, దేమ యాదగిరి, సర్పంచ్లు రామచందర్ నాయక్, బాబు నాయక్, సుశీల, చల్మేటి నరేందర్, మంజుల, ఉప సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, లక్ష్మగౌడ్, లింగంగౌడ్, మహేష్, నాగరాజు, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సురేమాన్ తదితరులు పాల్గొన్నారు. చెక్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక నిజాంపేట్ పట్టణ మండల నాయకులకు, నమ్ముతున్నటువంటి మహిళా సోదరులకు, నమ్ముతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా ఉన్నది. 2 ఏళ్లలో దాదాపు 1,70,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మా మహిళా సోదరులకు అందజేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్తే. అదేవిధంగా మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా
37 లక్షల రూపాయలు ఆ మహిళా సోదరులకు మరి అందజేస్తాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని, నిజాంపేట్ గ్రామాలని అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంద్రమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి మరి మా మహిళలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి కదా మీకు, వస్తున్నాయి కదా, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఏ ఊర్లో చూసినా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, మా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్ కడుతున్నవారన్నా ఒక్కళ్ళు కూడా కరెంటు బిల్ కడతలేరు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న పాలకులు మరి ఒక్కొక్క నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పోయారు. మన నాగం పట్టించి అయినప్పటికీ కూడా మా మహిళలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎప్పటి కూడా మీ ఆశీర్వాదం నా మీద ఇట్లనే ఉండాలా, తప్పకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరున మాటిస్తూ ఇక్కడ విచ్చేసినందుకు. సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని వీడి తెల్లాపూర్ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నందుకు నిరసన చేపట్టారు. పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని వీడి తెల్లాపూర్ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నందుకు నిరసనగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. అత్యధిక పేదలు నివసించే పటాన్చెరులో వారికి సత్వర సేవలు, సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పటాన్చెరు సర్కిల్ కార్యాలయం నుంచే జీహెచ్ఎంసీ అధికారులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని పటాన్చెరు నుంచి తెల్లాపూర్ కు తరలించినందుకు నిరసనగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటాన్చెరులోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల ఫ్రీడమ్ పార్క్ వద్ద నిర్వహించిన ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా విజయవంతంగా చేయాలని కోరారు. కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై తెలుసు. గత నెల రోజుల కిందట పటాన్చెరు సర్కిల్ ఆఫీస్, పటాన్చెరు పేరేమో సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చెరు, కానీ అధికారులు పోయి ఉండేది తెల్లాపూర్ ఆఫీస్ లోపల ఉంటున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇష్యూను మేము ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం. అయ్యా, పటాన్చెరు సర్కిల్ పేరు పటాన్చెరు ఉంది, ఆఫీస్ మాత్రమేమో మన తెల్లాపూర్ పోయింది, దీన్ని వెంటనే మార్చాలి. ఎందుకు మార్చాలి అనేది కూడా నేను ఆయనకు తెలియజేయడం జరిగింది. గత 15 సంవత్సరాల కింద ఈ పటాన్చెరు పట్టణాన్ని గ్రేటర్లో కలిపారు. 15 సంవత్సరాల నుంచి కూడా సర్కిల్ ఆఫీస్ పేరు పటాన్చెరువే ఉంది. పటాన్చెరు నుంచి అధికారులందరూ కూడా విధులు నిర్వహించడం జరిగింది. కానీ ఈ 15 ఏళ్ల తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రము పటాన్చెరు పేరేమో సర్కిల్ పేరేమో పటాన్చెరు ఉంది, కానీ విధులు నిర్వహించే అధికారులు మొత్తం తెల్లాపూర్లో కూర్చుంటున్నారు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య కాలంలోనే బైఫర్కేషన్ అయ్యింది, మన అందరికీ తెలుసు. పటాన్చెరును 2గా చేసి పటాన్చెరు ఒకటి, జేపీ కాలనీ, దానికి తోడు ముత్తంగి, తెల్లాపూర్, ఈ 4 కలిసి ఒక సర్కిల్ ఆఫీస్గా చేసి ఈ 4గుట్లో కూడా పటాన్చెరు, జేపీ కాలనీ ఏమో పటాన్చెరులోనే ఉంటాయి. పటాన్చెరు పక్కన ఉన్న ముత్తంగి కూడా పటాన్చెరుకు దగ్గరగా ఉంటుంది. కానీ తెల్లాపూర్ మాత్రం కొద్ది దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే సర్కిల్ ఆఫీస్, ఇక్కడ ఏదైతే అధికారులు నిర్వహిస్తున్న విధులు ఇక్కడికి వెళ్ళి తీసుకొని చక్కగా తెల్లాపూర్లో వేయడం చాలా ఘోరం. ఎందుకంటే ఇక్కడ ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళకు ఒక పర్మిషన్ కావాలన్నా, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఏదన్నా ఒక పని కావాలన్నా కాలినడకన వచ్చే సౌలభ్యం ఉండే ఇక్కడ పటాన్చెరు. బ్రహ్మాండమైన నిజంగా 5 కోట్ల రూపాయలతోటి గత 6 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక మంచి సర్కిల్ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. అలాంటి మంచి సర్కిల్ ఆఫీస్ను విడిచిపెట్టిపోయి ఇవాళ హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది, మేము రావచ్చు, అల్గా పోవచ్చు అని అధికారుల భావన ఉండొచ్చు. అది తప్పు. ఎప్పుడే కానీ పాలన అనేది పేద ప్రజలకు దగ్గర ఉండాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాంటప్పుడే పేదలకు న్యాయం చేసినట్టు అవుతుంది, అక్కడ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ 3 వార్డులు ఒక్క దగ్గర ఉంటే ఒక్క వార్డు అక్కడ ఉంది, ఆ ఒక్క వార్డుకు న్యాయం చేసినట్టు అవుతుంది. అధికారులను వెంటనే విరమించుకోవాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఎల్కాపల్లి గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని మండల పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఎల్కపల్లి గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని మండల పార్టీకి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు ఒంటెద్దు పోకడలతో పోతున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కొందరు నాయకులు ముందుకు వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నాయకులు వచ్చి పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఎంపీడీఓ విఘ్నేశ్వర్ సూచించారు. మాసేపేట మండల కేంద్రంలో గురువారం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు అధికారులు పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఎంపీడీఓ విఘ్నేశ్వర్ సూచించారు. మాసేపేట మండల కేంద్రంలో గురువారం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు అధికారులు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని తీర్మానించారు. సమావేశానికి చేసినటువంటి కొత్తగా ఎన్నికైన పాలకవర్గ వారికి గౌరవ సర్పంచ్ గారు మరియు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి అందరితో ఈరోజు పరిచయ వేదికలాగా సమావేశం ఏర్పాటు చేయలేనిది. మండలంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరికీ తెలియాలి కాబట్టి అందరితో పరిచయం చేసి రాబోయే రోజులలో గ్రామాలలో అభివృద్ధి జరగాలి అంటే ముఖ్య భూమిక పోషించేటువంటి సర్పంచ్ గారులే కాబట్టి మొదటి సమావేశం ఏర్పాటు చేసి పరిచయ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగినది. రాబోయే కాలంలో సర్పంచులందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది కాబట్టి సర్పంచులు, మండల స్థాయి అధికారులు, ముఖ్యంగా మా మండల ప్రత్యేక అధికారి అయినటువంటి యాదవేశ గారి అనుమతితో ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కాబట్టి అందరూ కూడా పరిచయ వేదికలు చాలా సంతోషకరం. మా పంచాయతీ మండల పరిధిలోని 13 మంది పంచాయతీ సర్పంచులు వారు శాలతో గౌరవించడం మేము ఎప్పుడు మర్చిపోయినటువంటి సంఘటనగా భావిస్తాం. అదేవిధంగా మండలంలోనే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు కానీ, పరిచయ కార్యక్రమం ఏర్పాటే కానీ చేసుకోవడం. ఎందుకంటే రేపు అభివృద్ధికి నాంది పలుకుతుంది కాబట్టి రేపు అభివృద్ధిలో ఎవరి పాత్ర ఇది పిఆర్ఏఈ కానీ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ కానీ, హౌసింగ్ ఏఈ కానీ, ఇరిగేషన్ ఏఈ గారు కానీ, వివిధ శాఖల అందరు అధికారులు, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరితోటి కూడా మన అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో పేదోడి సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన వారికి పంపిణీ చేశారు. పేదోడి సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని, పేదోడు సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 28 మంది లబ్ధిదారులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో మెదక్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఏ గ్రామంలో కూడా పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి పేదోడి సొంతింటి కల నెరవేరాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించుకునేందుకు నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. రామేంపేట మండల కేంద్రంలో 200 కోట్ల నిధులు వెచ్చించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించడం జరుగుతుందన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముందుకు సాగుతున్నామని, 10 సంవత్సరాల
సంవత్సరాల పాలనలో మాజీ ముఖ్యమంత్రి ఒకసారి కూడా ఏడుపాయల దుర్గామాతను దర్శించుకోలేదని, మెదక్ చర్చి కూడా రాలేకపోయారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మెదక్ చర్చితో పాటు ఏడుపాయల దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకుని అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచులు మోహన్ నాయక్, పుల్లారావు, ప్రవీణ్ కుమార్, సంతోష, నవీన్ కుమార్, సునీత, యాదగిరి, అశోక్ నాయక్, నాయకులు యాదవరావు, రాజిరెడ్డి, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ తెలుసు, చెక్కులు అంటే 46 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మా మహిళా సోదరులకు ఇవాళ అందజేస్తూ ఉన్నాం. ఇదే కాదు, బ్రహ్మాండంగా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరి గత 10 ఏళ్లలో మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2.5 లక్షల రూపాయలు అప్పు చేసారు. తెలుసా ఈ విషయం మీకు? ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇంతకుముందున్న ముఖ్యమంత్రి మన నెత్తి మీద, ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షలు, 2.5 లక్షల రూపాయలు అప్పు చేసిపోయారు. మొత్తం అప్పుల పాలు చేసేసారు. అయినప్పటికీ కూడా మరి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే ఉన్నది. 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మహిళా సోదరుమణులు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో, అందరూ సన్నబియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి, అదబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా రేట్లల్లా మనం ఏం తింటున్నాం పట్టించుకోలే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 10 ఏళ్ళ కనీసం ఒక ఇల్లు కూడా ఇయ్యలే. మనం ఇలా ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల ముందు మనం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడు మనం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. అవునా? రామయ్యంపేట మండలం అక్కన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. రామయ్యంపేట మండలం అక్కన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. సోలార్ సిస్టమ్ డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని అడిగి పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో పంచాయతీ ఆవరణలో సర్పంచ్ యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విబిజీ రామ్జీ పథకం పైన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఆయన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా తీరుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పథకం ద్వారా ఉపాధి హామీలో మార్పులు చేయడం జరిగిందని, ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, రైతులకు గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కూలీలకు 125 పని దినాలను పెంచుతూ పనులు చేసిన 15 రోజుల్లోపే నేరుగా కూలీల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంపై సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేంద్ర ప్రభుత్వం సుమారు 1200 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సర్పంచులకు సూచించారు. మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, చింతల శేఖర్, వెలుముల సిద్దిరాములు, దంతేపల్లి సర్పంచ్ బాలరాజు, భానుచందర్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పల్లె సీమలు బాగుండాలని, 100కి 80% ఉన్నటువంటి పల్లెల్లో రామరాజ్యం రావాలని ఒక మంచి ఆశయంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. గతంలో 100 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని 125 రోజులకు పెంచడం, గతంలో పనిచేసిన తర్వాత పైసలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నుంచి వారం 15 రోజులలోనే వాళ్ళ ఖాతాలలోనే డబ్బులు వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత ఈ ఉపాధి హామీ పథకంలో బాధ్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో 90-10% ఉన్నటువంటి నిధులని 60-40% మార్చి గ్రామాలలో అభివృద్ధి అనేది కనబడే రీతి లోపల ముందుకు సాగాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన.
దాంట్లో భాగంగా ప్రతి పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ భవనం, ఓ అంగన్వాడీ భవనం, మహిళా సోదరీమణులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎక్కువైనాయి కాబట్టి ఒక వివో భవనం, దాంతోపాటు కొత్తగా రైతన్నలు పండించినటువంటి పంటను స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం ప్రతి పంచాయతీకి ఒక 15 లక్షల రూపాయలతోటి ఒక గోదామునివ్వడం, స్కూళ్ళకి కాంపౌండ్ వాల్ లేకపోతే కాంపౌండ్ వాల్ ఇవ్వడం, అంగన్వాడీలో కాంపౌండ్ వాల్ లేకపోతే కాంపౌండ్ వాల్ ఇవ్వడం, ఇట్లా జాతీయ ఉపాధి హామీ పథకం లోపల మార్పులు తీసుకొచ్చి పల్లెలు పట్టణాల్లాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే పథకంలో సలహాలు సూచనలు ఇవ్వడానికి చేతగాని కాంగ్రెస్ పార్టీ నల్ల బ్యాడ్జీలు, ధర్నాలు, రాస్తారోకోలను రకరకాల పనులు చేస్తున్నారు. నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల్లో ఒక్కొక్క పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పురు ఒకసారి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసేవారిని ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సూచించారు. రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేస్తే వారిని ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు పార్టీ కండువా కప్పిక పార్టీలోకి ఆహ్వానించారు. సుతార్పల్లి సర్పంచ్ సునీల్, శివయ్యపల్లి సర్పంచ్ మమతా రవిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, మున్సిపల్ ఎన్నికలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎవరైనా పార్టీకి ద్రోహం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం మేరకే నడుచుకోవాలని సర్వే నిర్వహించి టికెట్లు ఇవ్వటం జరుగుతుందని, ఎంతటి సీనియర్ నాయకుడైనా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, లేకపోతే పార్టీ నుంచి పంపించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో టికెట్లు రాని వారికి పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. ఎవరైనా ఇతర పార్టీలతో కుమ్మక్కై పార్టీకి ద్రోహం చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు తెలిపారు. ఫిబ్రవరి 2వ వారంలో ఎలక్షన్లు పూర్తి అవుతాయని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇతర పార్టీ వారితో మాట్లాడకుండా ఉండాలని, ఎవరైనా ఇతర పార్టీ వారితో మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరిగితే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన జిల్లా అధ్యక్షుడిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు సరాఫ్ యాదగిరి, పోతురాజు రమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 2 గ్రామాలకు విజిట్ చేసి అక్కడ మాక్సిమం సమయం కేటాయించి ఏవైతే మా సర్పంచులు వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ నా సమస్యగా తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను. మరి ఈ రోజు పార్టీలో చేరబోయే నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను, ఉప సర్పంచ్లకు, అదే విధంగా మెంబర్స్ కు, ప్రజలందరికీ కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుతాం. కొత్త పాత తేడా లేదు. ఇక్కడ పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. నేను 40 ఏళ్ళ నుంచున్నా, 50 ఏళ్ళ నుంచున్నా అంటే కాదు, పనిచేసే వాళ్ళను మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి ఇక్కడ, ఎందుకంటే టౌన్ హాల్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఎన్నికలు 12వ తారీఖు అయిపోతాయి. 12వ తారీఖు లేకపోతే 15th ఎప్పుడో 2nd వీక్ లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా, మీకు ఎంత దగ్గరి స్నేహితం ఉన్నా, ఎలక్షన్స్ వరకు అదర్ పార్టీస్ తోని మాట్లాడొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాం. అలా మాట్లాడినట్టు, ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటిది మా నోటీస్కి ఏమొచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత మన యథావిధిగా మీకు సుదీర్ఘాలు ఉన్నా, మీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు. అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది. మరి అదే విధంగా రేపు ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సర్వే అవుతుంది. 48 hours లో రిపోర్ట్స్ వస్తాయి. గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలపై అనే అంశంపై ప్రసంగించిన వివేక్ వెంకటస్వామి. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్లోని సింగపూర్ టౌన్షిప్ లో దొంగలు హల్చల్. సంక్రాంతి పండుగ నిమిత్తం నివాసితులు సొంత ఊర్లకు వెళ్లిన సమయంలో ఘాతుకానికి పాల్పడ్డ దొంగలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తరలించడంతో నిరసన. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక నిరాహార దీక్ష. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న మెదక్ ఎమ్మెల్యే. రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా లైవ్ అరైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్ రావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.